ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన అమరావతిలోని తుళ్ళూరు దగ్గర మన నందమూరి బాలకృష్ణ గారు నిర్మించబోయే క్యాన్సర్ హాస్పిటల్ గురించి ఈ వీడియోలో చూద్దామండి. ప్రస్తుతానికి ఇక్కడ ఈ మధ్యనే మన బాలకృష్ణ గారు భూమి పూజ చేయడం జరిగిందండి. అందులో భాగంగా ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ని ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ వారు, అంటే ఏదైతే మన అమరావతిలోని E6 రోడ్డులో గల మన సేమ్ గారి ఇంటిని నిర్మిస్తున్నారో వారే ఈ అమరావతిలోని ఈ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ని కూడా నిర్మించడానికి కాంట్రాక్ట్ పొందారండి. అందులో భాగంగానే ఈ సైట్ మొత్తం లెవెల్ చేసి దీన్ని ప్లేన్గా ఉంచారండి. చూడండి, ఇదంతా కూడా దీనికి సంబంధించిన సైట్ అండి. ఇక్కడ దీనికి మన సిఆర్డీ వారు క్యాన్సర్ హాస్పిటల్ కోసం దాదాపుగా 21 ఎకరాల దాకా కేటాయించడం జరిగిందండి. చూడండి, ఇవన్నీ కూడా ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ వారు ఈ కాంక్రీట్కి సంబంధించిన సామాగ్రిని ఆల్రెడీ ఈ సైట్లో తీసుకొచ్చి ఫిట్ చేయడానికి వర్క్స్ చేస్తున్నారండి. మొత్తం చూడండి, ఇదంతా కూడా లెవెల్స్, వాటి సామాగ్రికి సంబంధించిన బేస్మెంట్లు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. అటుపక్క ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేసే కార్మికుల కోసం షెడ్లు కూడా నిర్మించుకుంటున్నారు. ఆ లాస్ట్ సైడ్ అయితే ఆ పచ్చం కనిపించి ఆల్రెడీ షెడ్లు అయిపోయి అక్కడ వర్కర్లు వచ్చి కూడా ఉంటున్నారండి. చూడండి, ఇదంతా ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సైట్లో ఇదంతా సైట్ ఎక్స్ట్రాక్షన్ వర్క్ జరుగుతుందండి. ఈ హాస్పిటల్ నిర్మాణంలో ప్రముఖంగా 2 బేస్మెంట్స్, గ్రౌండ్, 7 ఫ్లోర్స్ వరకు నిర్మాణం జరుగుతుందండి. ప్రస్తుతానికి ఈ బేస్మెంట్ వర్క్ ఏదైతే ఎక్స్ట్రాక్షన్ వర్క్స్ మనం చూస్తున్నామో ఆ వర్క్ ఇక్కడ సర్వేగా జరుగుతుంది. చూడండి, చాలా డెప్త్ వరకు ఈ కట్టింగ్ జరిగింది. మొత్తం ఏదైతే ఎక్స్ట్రాక్షన్ కట్టింగ్ అయిపోయిందో చూడండి, అంతా కూడా వారి ఎత్తున మొత్తం వర్క్స్ చేస్తున్నారు. ఈ యొక్క హాస్పిటల్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చి 79,188 స్క్వేర్ ఫీట్స్ ఉంటుందండి. ఇలా భారీ ఎత్తున నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టబోతున్నారండి. ఈ హాస్పిటల్ నిర్మాణం సంబంధించిన సైటు E7 రోడ్డు మరియు N16 రోడ్డు దగ్గర వస్తుందండి. ఇది కార్నర్లో వస్తుంది. ఇది ఇంకోవైపు E8 రోడ్డు వస్తుందండి. ఈ E7 రోడ్డు డైరెక్ట్గా వెళ్తే ఏదైతే మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వస్తుందండి. దాని ముందు రోడ్డు ద్వారా డైరెక్ట్గా వస్తే ఈ కార్నర్లోనే మన ఈ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన సైట్ నిర్మాణం కనబడుతుందండి. ప్రస్తుతానికి ఈ హాస్పిటల్ ఫస్ట్ ఫేజ్ నిర్మాణం కోసం దాదాపుగా 750 కోట్లతో నిర్మాణాలను చేపడుతున్నారండి. ఇందులో దాదాపుగా 500 పడకల సంబంధించిన ఆసుపత్రిని నిర్మిస్తున్నారండి. మన తెలుగు 2 రాష్ట్రాల్లోని క్యాన్సర్ వ్యాధి అంటేనే మొదటగా గుర్తొచ్చేది మన హైదరాబాద్లోని బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ అండి. నిత్యం వేలాది మంది రోగులు ఇక్కడికి వచ్చి ఉపశమనం పొందుతున్నారండి చికిత్స ద్వారా. అలాగే అక్కడ ఎంతో ప్రత్యేకంగా జరుగుతున్న ఈ క్యాన్సర్ హాస్పిటల్ని మన అమరావతిలో ఏదైతే ఈ చుట్టుపక్కల తెలుగువారు హైదరాబాద్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవడం దూరం అయిపోయింది అనుకొని ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం కోసం మన బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు హాస్పిటల్ నిర్మాణం ఇక్కడ చేపట్టడం జరుగుతుందండి. ఏదైతే మన ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కంప్లీట్ అయితే నిర్మాణం ఇక హైదరాబాదు అటు చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అందరూ ఇక్కడ చూపించుకునే అవకాశం ఉంటుందండి అత్యాధునిక చికిత్సతో. ఇక్కడ మీరు చూస్తున్న ఏదైతే కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ ఉందో దానికోసం ఇదిగో ఫౌండేషన్ ఆల్రెడీ వేసేసారండి. వీటి మీద ఈ కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ అంటే ఆ పెద్ద డ్రమ్ములు కనిపిస్తున్నాయి, వాటిని ఇక్కడ ఫిక్స్ చేస్తారండి. దీనికోసం ఆల్రెడీ ఎన్ని లెవెల్స్ చేసి దీన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. చూడండి, ఇదంతా కూడా మీటర్లు ఆల్రెడీ దానికి సంబంధించిన అన్నీ చేస్తున్నారు. ఆ పక్కన ఈ సైట్ వర్క్స్ అండి. ఇది ప్రస్తుతానికి ఈ ఫస్ట్ ఫేజ్లో నిర్మిస్తున్న ఈ 500 పడకల హాస్పిటల్తో పాటు ఫ్యూచర్లో మరిన్ని పెట్టుబడులతో మరింత విస్తరించే అవకాశం ఉందండి ఈ హాస్పిటల్ని. ఈ హాస్పిటల్ నిర్మాణం మొత్తం పూర్తయితే ఇక్కడ దాదాపుగా కొన్ని వందల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించబడతాయండి. ఎందుకంటే ఇక్కడ పనిచేసే డాక్టర్లు, పిఎన్లు మరియు సర్జన్స్ కానీ అందరూ కూడా ఉంటారు ఈ హాస్పిటల్కి. ఈ ఆసుపత్రి నిర్మాణంలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, రేడియేషన్ థెరపీ యూనిట్లు, కీమోథెరపీ విభాగాలు, పరిశోధన మరియు శిక్షణ కేంద్రాలని మరియు అంతర్జాతీయ ప్రమాణాల వైద్య పరికరాలతో అందుబాటులోకి ఉంచనున్నారండి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద ప్రజల కోసం అత్యాధునిక వైద్య చికిత్సను అతి తక్కువ ధరలో అందించడానికి ఇక్కడ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వేలాది మంది క్యాన్సర్ రోగులకు ఈ హాస్పిటల్ అమరావతిలో ఆశాకరణం కాబోతుందండి. మన అమరావతిలో జరిగే ఈ హాస్పిటల్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై అమరావతి.